Name of the programs: National Anti-Malaria Program and converted to National Malaria Eradication Program. Urban Malaria Scheme, National Filaria Control Program, Kala Azar Control Program, National Leprosy Control Program, National Leprosy Eradication Program, National కార్యక్రమాల పేరు జాతీయ మలేరియా వ్యతిరేక కార్యక్రమం మరియు జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంగా మార్చబడింది. అర్బన్ మలేరియా పథకం, జాతీయ ఫైలేరియా నియంత్రణ కార్యక్రమం, కాలా అజర్ నియంత్రణ కార్యక్రమం, నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్, జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమం, జాతీయ Main objectives: to eradicate malaria once and for all from the country, to reduce or interrupt malaria transmission in town and cities. Filarial control strategy includes vector control through anti-larval operations, source reduction, detection and treatment of microfilaria carrier. To bring down the incidence rate of Kala Azar. To achieve control of leprosy through early detection of cases and dapsone monotherapy. National Leprosy Eradication Program was launched as a continuation of the National Leprosy Control Program of 1955. ప్రధాన లక్ష్యాలు: దేశం నుండి మలేరియాను ఒక్కసారిగా నిర్మూలించడానికి, పట్టణం మరియు నగరాల్లో మలేరియా వ్యాప్తిని తగ్గించడం లేదా అంతరాయం కలిగించడం, ఫైలేరియల్ నియంత్రణ వ్యూహంలో యాంటీ లార్వా ఆపరేషన్లు, సోర్స్ తగ్గింపు, మైక్రోఫైలేరియా క్యారియర్ను గుర్తించడం మరియు చికిత్స చేయడం ద్వారా వెక్టర్ నియంత్రణ ఉంటుంది. కాలా అజార్ సంభవం రేటును తగ్గించడానికి, కేసులను ముందస్తుగా గుర్తించడం మరియు డాప్సోన్ మోనోథెరపీ ద్వారా కుష్టు వ్యాధి నియంత్రణను సాధించడం. జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమం 1955 జాతీయ లెప్రసీ నియంత్రణ కార్యక్రమం యొక్క కొనసాగింపుగా ప్రారంభించబడింది. Year 1953, 1958, 1971, 1955, 1990, 1991, 1955, 1983. సంవత్సరం 1953, 1958, 1971, 1955, 1990 నుండి 1991, 1955, 1983,